హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 448వ వీడియోలో ఉన్నాం. ఈరోజు కూడా టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే క్వశ్చన్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు 2-3 డేస్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవన్నీ కలిపి ఒక 10 క్వశ్చన్స్ రెడీ కాగానే వాటిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకు ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉంటే నెక్స్ట్ డే నేను ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేస్తున్నాను. సో మొత్తం మీద ఏది కూడా ఇంపార్టెంట్ది మిస్ కాకుండా ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. తప్పకుండా ఛానల్ని అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్డేట్స్ అయితే మిస్ కాకుండా పొందండి. మీరు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం క్వశ్చన్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ఏ నగరాల మధ్య ప్రవేశపెట్టనున్నారు? ఇండియాలో బుల్లెట్ ట్రైన్ ఇంకా స్టార్ట్ కాలేదండి. ఎందుకంటే మనం ఆ టెక్నాలజీని అందుకోవడానికి ఇంకా టైం పడుతుంది. కాకపోతే జపాన్ వాళ్ళ సహకారంతో మనం ఇండియాలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అయితే మరి నడపాలని నిర్ణయం తీసుకున్నాం. దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది ఎక్కడ అంటే మనకి ముంబై టు అహ్మదాబాద్ రూట్లో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ఇండియాలో త్వరలో స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించి అయితే మనకి ఈ టెక్నికల్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. సో అది మనకి ఇండియాలో ఫస్ట్ టైం బుల్లెట్ రైలు ఇంకా స్టార్ట్ అవుతుంది. రీసెంట్గా మనకి హైడ్రోజన్ ఇంధనంతో పనిచేసే రైలు స్టార్ట్ అయింది. ఎక్కడ? హర్యానాలోని జింద్ టు సోనిపట్. అది గుర్తుంచుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల ఏ చట్టం ప్రకారం జాతీయ గేయం వందే మాతరంకు చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తూ పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించింది? రాజ్యసభలో ఒక బిల్లు ఆమోదం పొందిందండి. రీసెంట్గా మీరు చదువుకొని ఉంటారు. వందే మాతరం అనేది మన జాతీయ గేయం. అయితే దీనికి వందే మాతరం గేయానికి రక్షణ కల్పిస్తూ ఒక బిల్లును రీసెంట్గా రాజ్యసభ ఆమోదించింది. ఏ చట్టం ప్రకారం అంటే మనకు ఒక యాక్ట్ ఉంది, 1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం. ఇది గుర్తుంచుకోండి, రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారమే మనం వందే మాతరానికి రక్షణ కల్పిస్తున్నాము. అంటే వందే మాతరం గేయంని అవమానించడం కానీ, సరైన క్రమంలో పాడకపోవడం కానీ, ఇలాంటి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు. అవి కనుక మరి ఎవరైతే దాంట్లో అలాంటి వాటిని కనుక గౌరవించకపోవడము, ఆ తర్వాత దాన్ని సరిగ్గా పాడకపోవడము, 6 చరణాలు పాడకపోవడము, ఇలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా కేసెస్ ఫైల్ చేయబడతాయి. సో అది మనకు ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. 1971 నాటి జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం, ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 అండి. ఇది గుర్తుంచుకోండి. జాతీయ గౌరవ పరిరక్షణ బిల్లు 2026 పేరుతో ఈ బిల్లుకు ఆమోదం అయితే జరిగింది. ఇక దీని గురించి డీటెయిల్గా మీరు తెలుసుకోండి. ప్రజెంట్ అయితే మనకు నేషనల్ ఫ్లాగ్కి రక్షణ ఉంది, భారత రాజ్యాంగానికి రక్షణ ఉంది, జాతీయ గీతం జనగణమనకి చట్టపరమైన రక్షణ ఉంది. వందే మాతరంకి ఇన్ని రోజులు లేదు. ఇప్పుడు వందే మాతరం కూడా తాజా సవరణతో ఈ చట్టం కిందికి వచ్చింది. అది గుర్తుంచుకోండి. ఏ వీటికి చట్ట రక్షణ ఉంది, దేనికి రీసెంట్గా వచ్చింది, ఇక్కడ ఫోకస్ అవుతాయి క్వశ్చన్స్. సో అది గుర్తుంచుకోండి మీరు. ఈ కొత్త సవరణ ద్వారా వందే మాతరాన్ని కూడా జాతీయ గౌరవ పరిరక్షణ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం జాతీయ గేయాన్ని అవమానించిన లేదా దానిని పాడుతుండగా ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించిన అది తీవ్రమైన నేరంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలాంటి కనుక జరిగితే గరిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది, గమనించండి. ఇప్పటిదాకా మనం మొదటి 2 చరణాలు మాత్రమే పాడుతున్నాం కదా. ఇక నుంచి తాజా సవరణ బిల్లు ప్రకారం వందే మాతరం గేయాన్ని పూర్తిగా అంటే 6 చరణాలు విధిగా ఆలపించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ ఎన్ని చరణాలు ఉంటాయని. 6 చరణాలు కూడా ఇప్పుడు పాడాల్సి ఉంటుంది. కొద్ది భాగం మాత్రమే పాడితే అది కూడా నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుంది. ఇంకా మనకు జాతీయ గీతం పాడుతున్నప్పుడు ఎలాగైతే గౌరవ సూచకంగా నిలబడతామో వందే మాతరం ఆలపించేటప్పుడు కూడా గౌరవంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఫోన్లు చూడడం కానీ, ఇతరులతో మాట్లాడడం కానీ అవి కనుక చేస్తే వాటిని కూడా అగౌరవంగానే భావిస్తారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిబంధనలు అయితే మరి ఉన్నాయి వందే మాతరానికి సంబంధించి. ఇక వందే మాతరం గురించి కొంత మనం డిస్కస్ చేయాలండి. బంకిం చంద్ర చటర్జీ రాయడం జరిగింది. 150 ఏళ్ళ వార్షికోత్సవ ముగింపు అంటే ఆ గేయం రాసి మనకి 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. నేను గతంలో కూడా కంప్లీట్ వీడియో ఇచ్చిన వందే మాతరం మీద,
తప్పకుండా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఇంకా ఇది మొట్టమొదట మనకు 1882లో ఆనందమఠ్ నవలలో, అది అంటే ఆనందమఠ్ నవల 1882లో వచ్చింది. అప్పుడు మనకి ఈ వందే మాతరం దాంట్లో ప్రింట్ కూడా మనకు జరిగింది, రాసింది మాత్రం అంతకంటే ముందే, మీరు గమనించండి. సో అది మీకు వందే మాతరం గురించినటువంటి ఇన్ఫర్మేషన్. 3, గ్రామ స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతానికై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2026 జూలై 29న ఏ కార్యక్రమం ప్రారంభించింది. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అండి. మనకు విలేజ్ లెవెల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి రీసెంట్గా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఒక ప్రోగ్రాం తీసుకున్నది. ఆ ప్రోగ్రాం పేరేంటిదంటే దాన్ వీర్ అనే ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాం కింద ఎవరైనా గ్రామ పంచాయతీకి కంప్యూటర్స్ డొనేట్ చేయొచ్చు. అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. మేరీ పంచాయత్ మొబైల్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ సహకారంతో స్వచ్ఛందంగా గ్రామ పంచాయతీ రాజులకు కంప్యూటర్లు విరాళం రూపంలో అందజేయవచ్చు అని ఈ ప్రోగ్రాం తీసుకున్నారు. క్వశ్చన్ నెంబర్ 4, నాథులా కనుమ ఏ రాష్ట్రంలో కలదు. ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఎందుకు ఇంపార్టెంట్ అంటే భారత్ చైనా మధ్య వాణిజ్యం జరగడానికి ఈ కనుమ చాలా ఉపయోగపడుతుంది. ఇది ఆగస్టు 1, 2026 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అంతకుముందు కూడా ఈ కనుమ గుండా వ్యాపారం నడిచేది. కనుమ అంటే మీరు ఏమర్థం చేసుకోవాలి, ఇప్పుడు పర్వతాలు ఉంటాయి కదా, అటు నుంచి ఇటు వేయడానికి సన్నని ఇరుకైన దారులు ఉంటాయి కదా, దీన్ని మనం పాస్ లేదా కనుమ అంటాం అన్నట్టు. ఈ నాథుల కనుమ సిక్కింలో ఉంటుంది. ఇండియాకి చైనాకి మధ్య వాణిజ్యం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే అప్పుడు COVID-19 మహమ్మారి కారణంగా 2020లో దాన్ని మూసేసిండ్రు. తర్వాత ఓపెన్ చేద్దామంటే ఇండియాకి చైనాకి మధ్య చాలా ఇష్యూస్ వచ్చి దాన్ని ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని 2026లో దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరిగింది. అంతకుముందు చూస్తే 1962లో మూసేసిండ్రు. ఎందుకు? ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చింది, ఫస్ట్ వార్ వచ్చింది ఇండియాకి చైనాకి. అప్పుడు తర్వాత ఏమైంది, 2006లో తిరిగి స్టార్ట్ చేసిండ్రు. మళ్ళీ COVID-19 దగ్గర ఆపిండ్రు. మళ్ళీ 2026లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇది మనకి ఈ నాథుల కనుమ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ ప్రాచీన కాలంలో మనకు సిల్క్ రూట్ అనేది ఉండేది, అప్పుడు కూడా ఈ రూట్ అనేది చాలా చాలా ఇంపార్టెన్సీ ఉండేది. కాబట్టి అది గుర్తుంచుకోండి. నాథుల కనుమ ఎక్కడుంది అంటాడు జనరల్గా. క్వశ్చన్ నెంబర్ 5, అంతరించిపోతున్న జీవజాతుల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించడానికి వీలుగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఇటీవల ఏ నగరానికి పోర్టు హోదా కల్పించింది. రైట్, ఎండేంజర్డ్ స్పీసీస్ అంటాం కదా, కొన్ని మనకు అంతరించిపోయే పరిస్థితిలో ఉంటాయి, జంతువులు కావచ్చు ఇతరత్ర ఏవైనా. సో వాటిని మనము అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వాటిని తరలించేటప్పుడు కొన్ని నగరాల గుండానే ఆ పని చేయాలి. ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వాటిని మనము ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదన్నట్టు. ఆ నగరాలను ఏమంటారంటే పోర్టు సిటీస్ అంటారు. ఇండియాలో ఇప్పటి వరకు 21 నగరాలకు మాత్రమే ఆ పోర్టు హోదా ఉండేది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్కి ఆ ప్లేస్ ఇచ్చిండ్రు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, ఈ యాక్ట్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాము, 1972లో చేసిండ్రు. దీని ప్రకారం జంతువులను వేటాడడము చాలా నిషేధం అన్నట్టు, తీవ్రమైన నేరాలు ఉంటాయి. ఈ చట్టంలోని సెక్షన్ 49H4 కింద ఉన్న అధికారాలను అనుసరించి ఈ హైదరాబాద్కి పోర్టు హోదా ఇచ్చిండ్రు. దీని కింద మనకు అంతరించిపోతున్న జాతుల మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటి ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం కానీ ఎగుమతి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించినటువంటి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ఎగ్జిట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. వేరే దగ్గర నుంచి మనం ఎగుమతి చేయడానికి కానీ దిగుమతి చేయడానికి వీలున్నది ఇట్లాంటి వాటిని. ఇప్పటి వరకు ఇండియాలో 21 కేంద్రాలకు ఆ హోదా ఉంటే ఇప్పుడు ఈ జాబితాలో 22వ ప్లేస్గా హైదరాబాద్ను చేర్చిండ్రు. మన తెలంగాణ క్యాపిటల్ సిటీ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఫోకస్ కావచ్చు తెలంగాణలో. క్వశ్చన్ నెంబర్ 6, 2027లో వన్డే వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ అండి, ఏ దేశాలలో జరుగుతుంది. వేదికలు ఖరారయ్యాయండి, 14 జట్లు పాల్గొంటున్నాయి. 2027 వరల్డ్ కప్లో 3 దేశాలు ఈ టోర్నీని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా. గుర్తుంచుకోండి, సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా. రైట్. క్వశ్చన్ నెంబర్ 7, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల పర్యావరణ పనితీరు మరియు సుస్థిరత విధానాలను అంచనా వేసే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026 చాలా చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్ అండి ఇది. సో దీంట్లో ఇండియా ప్లేస్ ఎంత 2026 ప్రకారం అనేది ఇక్కడ క్వశ్చన్. మన ప్లేస్ 176 అండి.
ఇచ్చింది 175 దేశాలకు ర్యాంకులు. అందులో మనం ఎక్కడున్నాం? లాస్ట్ నుంచి 2వ ప్లేస్‌లో ఉన్నాం. గమనించండి. ఈ ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో. అది మనకు కొంచెం మెరుగుపరుచుకోవాలి. చాలా మెరుగుపరుచుకోవాలి. ఈ సూచీలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కంట్రీ, ఫస్ట్ ర్యాంక్ ఉన్న కంట్రీ ఏదంటే ఎస్టోనియా అండి. యూరప్ కంట్రీ ఎస్టోనియా. ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ పనితీరుతో మొదటి స్థానంలో ఉంటే, ఇండియా 176థ్ పొజిషన్‌లో ఉంది. లాస్ట్ ప్లేస్‌లో లావోస్ ఉందండి. దానికంటే పైన కొంచెం మనం ఉన్నాం అంతే. దీన్ని విడుదల చేసిన సంస్థలు యేల్ యూనివర్సిటీ అండ్ కొలంబియా యూనివర్సిటీ, అమెరికా. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. కావేరీ నదీ జలాల వివాదం ఏ రాష్ట్రాలకు సంబంధించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది రీసెంట్గా మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. మనకు ఇండియాలో కొన్ని నదులు వివిధ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నప్పుడు కామన్గా ఏమవుతాయి అంటే గొడవలు అవుతాయి. ఎగువన ఒక స్టేట్ ఉంటుంది, దాని దిగువన ఒక స్టేట్ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారు? వాటర్ ఇక్కడ ఆపేస్తారు, వీళ్ళకి కూడా వాటర్ కావాలి. ఇలాంటి డిస్ప్యూట్స్ ఉంటాయి, ఇండియాలో చాలా ఉన్నాయి ఆయా రాష్ట్రాల మధ్య. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈ సమస్యను పరిష్కరించడం కోసము మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 262 ఉంటుంది. ఆర్టికల్ 262 ప్రకారము కేంద్ర ప్రభుత్వము ఇలాంటి ఇష్యూస్ను సాల్వ్ చేయడానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవచ్చు. సో మీకు ఈ కావేరీ నదీ జలాల వివాదము కర్ణాటక మరియు తమిళనాడుకు చెందినటువంటి కాంట్రవర్సీ అండి. ఇందులో పుదుచ్చేరి కూడా ఉంటుంది. సో ఈ 2 స్టేట్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. 262వ అధికరణం ప్రకారం ఇలాంటి ఇష్యూస్ను పరిష్కరించడానికి సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆర్టికల్ కూడా గుర్తుంచుకోండి. దీని ప్రకారమే వాళ్ళు సొల్యూషన్ చూపిస్తారు. 1956లో కేంద్రం ఏం చేసింది అంటే నదీ జలాల వివాద చట్టాన్ని తీసుకొచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్యారంటీ అంటే మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇండియన్ పాలిటీ రిలేటెడ్ ఇది. సో ఆ ఇయర్ కూడా గుర్తుంచుకోండి మీరు. కర్ణాటక ఎగువ భాగంలో ఉంటుంది మనకి, తమిళనాడు దిగువ భాగం. సో ఇది ఇక్కడ సమస్య అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని 2006 ఆగస్టు 1న జాతికి అంకితం చేశారు? రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగిందండి. మీకు ఏపీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే కొత్తగా నిర్మించడం అన్నట్టు. అంతకుముందున్న విమానాశ్రయాన్ని రిపేర్ చేయడము, ఎక్స్పాండ్ చేయడం కాకుండా అసలు జీరో అంటే అక్కడ ఏమీ లేని దగ్గర ఒక విమానాశ్రయాన్ని నిర్మిస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. మీకు ఉదాహరణకి ఇక్కడ కూడా కదా మన హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, సేమ్ అదే. సో ఇక్కడ కూడా మనకి విశాఖపట్నం దగ్గర విజయనగరం జిల్లాలో ఇక్కడ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అంటే అది ఓపెన్ అయింది, ఇంకా అక్కడ సర్వీసెస్ అయితే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. దాని పేరు వచ్చేసి మనకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇండియాలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మీద ప్రశ్నలు చాలాసార్లు వస్తున్నాయి. ఒకసారి అయితే ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని క్వశ్చన్ అడిగిండు. ఒకసారి డిఎస్సిలో నెడుంబసరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మనకు వస్తాయి. చాలా వరకు ఇచ్చాను, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన వీడియోస్లో చూడండి. ఇది విజయనగరం దగ్గర భోగాపురం, విశాఖపట్నంకు 50 కిలోమీటర్ల దూరం, అంటే విజయనగరం జిల్లాలో ఇది భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే మనకి నిర్మించబడింది. గుర్తుంచుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి అంతగా దాని గురించి వివరణ ఇక్కడ ఉంది. లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. పసిఫిక్ ద్వీప దేశం నౌరు, చిన్న కంట్రీ అండి నౌరు అనేది. ప్రపంచంలో అత్యల్ప వైశాల్యం ఉన్న దేశం వాటికన్ సిటీ. నౌరు కూడా ఒక చిన్న దేశము. దాని కొత్త పేరు అంటే రీసెంట్గా ఈ పేరు మార్చండి వాళ్ళు. సో ఇలా ఒక కంట్రీ పేరు మారితే ఖచ్చితంగా నోట్ చేసుకోవాలండి. రిపబ్లిక్ ఆఫ్ నవేరోగా మార్చేసుకున్నారు వాళ్ళు. రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక కంట్రీ పేరు టోటల్గా మారిపోయింది కాబట్టి మీరు గుర్తుంచుకోండి. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను తప్పకుండా. డిఫరెంట్ జిఎస్ టాపిక్స్ ప్రతిదీ కూడా ఉంటుంది మన ఛానల్లో. రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.